నాకు రావాల్సిన వాటా ఇవ్వకుండా పని మొదలు పెట్టేశావా? రారా, ఈ రోజు నీ అంతు తెలుస్తాను. డబ్బు రాకపోతే నువ్వు చస్తావురా. ఏంట్రా పిచ్చివాళ్ళ వాగుతున్నావు? నీలాంటి వాళ్ళని నేను 1000 మందిని చూశాను. నీ ఉడత బెదిరింపులు నా దగ్గర పనిచేయవు. పోరా. ఎవరిని కొడుతున్నావు? నిన్ను ఏయ్! దీంతో కొట్టానంటే చూపిస్తా. ఏంట్రా నువ్వు చూపించేది? వీడికోసారి చూపించు. జేసీపీ ఓనర్ రా మేము. రాజా, నట్టు ఊడిపోయిందని చెప్పు. అట్టగే గారు. మాతో పెట్టుకుంటే అంతే. ఉత్కంఠభరితమైన మ్యాచ్ ని ఆసక్తిగా చూస్తున్న యువతి యువకులరా, ఏ టీంకి 7 పాయింట్లు, బి టీంకి 7 పాయింట్లు. ఇద్దరు సమ ఉజ్జీవులుగా ఉన్నందువల్ల ఎవరు గెలిచి ఈ ట్రోఫీని అందుకుంటారో ఇంకొంచెం సేపు మనందరం వేచి చూద్దాం. బి టీం 1 పాయింట్ సాధించి ఇప్పుడు ముందంజలో ఉంది. రేయ్, ఏమైందిరా? పర్లేదులే, చూసుకుందాంరా. ఏం చేస్తున్నారా? గేమ్ మొత్తం పాడు చేస్తున్నావు. ఆల్రెడీ వాళ్ళు 2 పాయింట్ల లీడ్ లో ఉన్నారు. ఎందుకురా బాల్ వదిలేసావు? సారీ రా, ఈ మ్యాచ్ మాత్రం ఓడిపోనివ్వు. రేయ్ అప్పుడు సుభాష్, చెప్తాను పర్లేదులే, నీకు. చూస్తున్నావు. రండి ఆడదాం. రేయ్, నువ్వే ఆడదాం. సీరియస్ గా ఆడు. ఇరు జట్లు సమ ఉజ్జీవులుగా ఉన్నాయి. మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొద్ది సమయమే ఉంది. రేయ్, గెలుస్తాంలే, గెలుస్తాం. సూర్య. ఏం చేద్దాంరా? ఊరుకోరా, మరే గెలుస్తాం. ఒక పాయింట్ సాధించి ఏ టీం విజయం దక్కించుకుంది. చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది కొత్త ఇంటీరియర్ డిజైన్, కొంచెం చెక్ చేయండి. ఓకే. నమస్కారం. నాన్నా, ఒరే నాన్నా, నువ్వు అక్కడే ఉండు, వస్తున్నాను. సరే నాన్న. సుభాష్, నువ్వు బయలుదేరరా. బాయ్ రా. అమ్మా, తొందరగా కానీ. ఆ సిమెంట్ బస్తాలు తెచ్చుకురండి. త్వరగా, ఏం నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? రారా. సస్పెన్స్. నాకు కూడా సస్పెన్స్ నాన్న. కానివ్వండి. రా చెప్తాను. అలెక్స్, బండి ఎంతసేపు? అవ్వాలిగా పని. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? చూడరా, ఇదేరా మనం కొన్న కొత్త స్థలం.
సూపర్. ఇక్కడ ఏ మోడల్లో బిల్డింగ్ కట్టబోతున్నావు? ఇంకా డిజైన్ చేయలేదురా, కానీ ఇక్కడ కట్టబోయే బిల్డింగే నాన్న డ్రీమ్ ప్రాజెక్టుగా ఉంటుందిరా. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్స్ నాన్న. మీనాక్షి, కాఫీ తీసుకురా. వస్తున్నాను తాతయ్య. మీనాక్షి పెళ్లి గురించి ఒక ఫోన్ అయినా చేసి మాట్లాడారా? లేదా వాళ్ళైనా మీకు మర్యాద ఇచ్చారా? అలా విదేశాల్లో డబ్బు డబ్బు అంటూ ఏమి కూర్చో సంపాదించారు? కూర్చో. ఏమి, నాకు మాత్రం ఆ ఆశ లేదా? ఆ పిల్ల ఏదో చదువుకుంటూ ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంది. ఆ లోపలనే దానికి పెళ్లి చేసి కుటుంబం పిల్ల జల్ల అంటూ ఎందుకే దాన్ని కష్టపెట్టడం? ఉమ్మ్. ఈ ముసలాడికి ఏం చెప్పినా అర్థం కాదు. తాతయ్య, ఏంటి ఇక్కడ గొడవ? ఏమీ లేదమ్మా, మీ బామ్మ గొడవ. కాఫీ ఇవ్వు. తీసుకో. చెల్లమ్మా, చెప్పండి. త్వరగా బయలుదేరవే, గుడికి వెళ్ళాలి. మొక్కం చాలా కలగా ఉంది. ఎలాగైనా నాతో ముడిపెట్టి దేవుడా. వెనకాలే వస్తున్నాడు. రే బట్ట, ఏంట్రా ఏంటి? సర్కస్ వాడు తాడు మీద నడిచినట్టుగా నడిచి వెళ్తున్నావేంటి? బయట నుంచి వచ్చేటప్పుడు ఏదైనా తొక్కేసావా? నిప్పులు తొక్కొచ్చాను. ఈ గుళ్ళో నిప్పులు తొక్కడం ఎక్కడ ఉందరా? బుద్ధి జ్ఞానం లేని ఎదవా. దేవుడికి దండం పెట్టనీకేగా వచ్చావు, పెట్టుకుని వెళ్తావా? అది వదిలేసి పక్కడు గ్రౌండ్ లోకి వచ్చి ఆటో తోలుతున్నావు. పోవయ్యా. అయిపోతాయి. వోడాఫోన్ యాడ్ లో ఒకటి పరిగెట్టుద్దే, అచ్చం అలాగే పరిగెడుతున్నాడు. అమ్మ కోసం ఇంకా ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలి? రే, ఇదే గుడిలో మీ అమ్మ కోసం 6 నెలలు వెయిట్ చేశానురా. అలా వెయిట్ చేయడం బట్టే నువ్వు పుట్టావు. ఇక్కడికే వస్తారని మీకెలా తెలుసు? రే, ఈ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ, పెళ్లి రోజు. సారీ నాన్న, సారీ నాన్న. అదిగొద్దుగో నాన్న, నాన్న నేను చెప్పాను కదా. రే, ఏంట్రా అది? తనే విసిల్ పార్టీ. తనే నాన్న వాలీబాల్ మ్యాచ్ లో విసిల్ కొట్టిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి. అదిగో చూడు. అయ్యయ్యో, మొదటి రౌండ్ లోనే తగులుద్ది అనుకున్నాను రా, కానీ రెండో రౌండ్ లో తగిలిందిరా. సూపర్. ఏంటమ్మా మగాయిని పట్టుకుని అలా కొడతావేంటి? మరి ఇంకేంటంటే నేను గుడి చుట్టూ తిరుగుతుంటే నా కాలు తొక్కి కింద పడేయాలని చూస్తున్నాడు. ఓరి ఎదవా, తన్నులు తింటూ ఎలా వెనకది వెళ్తున్నాడు చూడు. ఆంటీ ఆంటీ, వీళ్ళలాగే అక్కడున్న ఇద్దరు నన్ను చూసి విజిలేసి చేయి చూపించి మాట్లాడి ఏడిపిస్తున్నారు. ముందు వాళ్ళు ఎవరో చూపించు, వాళ్ళని లేకుండా చేస్తాను. రండి ఆంటీ, చూపిస్తా. ఆంటీ ఆంటీ, అదిగో కూర్చున్నారు కదా, వాళ్ళే ఆంటీ. ఓ వాళ్ళా? వాళ్ళని నేను చూసుకుంటాను, నువ్వెళ్ళమ్మా. తండ్రి కొడుకు గుళ్ళో కూర్చొని ఆటాడుకుంటున్నారా? దొరికిపోయావా? రే, ఆటలంట ఏమంటున్నావమ్మా? ఏంట్రా? తన అమ్మకేం చెప్పుంటుంది? చంపేస్తాను. రే నాన్న, రే చూడరా, మీ అమ్మ కోపడుతుంది. గొడవ పడకమ్మా. హ్యాపీ యానివర్సరీ, కంగ్రాట్స్. థ్యాంక్స్ రా.